ఇప్పుడు ఇదివరకులాగా నేను ఇప్పుడు అక్కడ ఒక సినిమా ఆడని డైరెక్టరు ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఈయన ఎందుకు ఇది రైట్ కాదేమో, ఏదన్నా వీల్ గో ఫర్ ఎ బిగ్ డైరెక్టర్ అనే స్టేజ్కి రావచ్చు. బికాస్ ఎవ్రీ హీరో హూ ఆర్ రియల్లీ బిగ్ టుడే నీడ్స్ ఎ బిగ్ డైరెక్టర్ ఆల్సో ఫర్ ద క్రేజ్, ఫర్ ద ఓపెనింగ్. ఇప్పుడు అలాగని ఇప్పుడు ఆదిత్య లేకపోతే మన శోభనో లేకపోతే గుణశేఖర్ ఇది అంటే ఆయన ఆల్రెడీ మంచి మంచి హిట్లు ఉన్నాయి. అవును. సో అట్లాగే ఎవరన్నా కూడా పెట్టుకున్నప్పుడు ఆ ఓపెనింగ్స్ వస్తాయో రావో. బట్ నా ఫిల్మ్ లైక్ మనసంత నువ్వే కూడా వెరీ బిగ్ ఓపెనింగ్. అంటే అప్పుడు న్యూ హీరో ఆ కాంబినేషన్ చిత్రం సినిమా కాంబినేషన్ కదా, మీరు అదే రిపీట్ చేద్దాం అనుకున్నారు అప్పుడు. చిత్రం అండ్ నువ్వు నేను వచ్చింది. నువ్వు నేను మంచి హిట్ కాంబినేషన్ కాబట్టి. బట్ మార్నింగ్ షో వాజ్ ఓన్లీ 40%. ఆ రెండు వచ్చినా కూడా పాటలు పెద్ద హిట్ కదా, మన 40% వచ్చింది ఓపెనింగ్ అయినప్పటికీ. ఈ 40% ఉందండి అని చూశాను, క్లాప్లు కొడతారు. ఈ 40% బయటికి వచ్చేటప్పుడు మరి ఫోన్లు ఎలా వెళ్ళినాయి తెలియదు. అక్కడే కూర్చున్నాను చూస్తే బుకింగ్ దగ్గర మ్యాట్కి ఎవరు లేరు. ఎంత పవర్ఫుల్ అంటే ఫోన్ అనేది, కమ్యూనికేషన్ అది ఎంత పవర్ఫుల్ అంటే బయటకు వస్తే ఇంకో 2 గంటలు ఉంది మళ్ళీ 12 బుకింగ్ ఓపెన్ చేయడానికి. అక్కడే కూర్చున్నాం ఆదిత్య నేను అందరూ అక్కడ బయట ఊరికే సినిమా బాగుంది అనుకుంటున్నాం. ఈలోపు వరుసగా ఫోన్లు వస్తున్నాయి, బాగుందండి పికప్ అవుతుంది మ్యాట్నీ నుంచి చూడండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. మ్యాట్నీకి అరగంట ముందు ఓడియన్ థియేటర్లో హైదరాబాద్లో ఇక్కడి నుంచి సుదర్శన్ థియేటర్ వరకు దేర్ వాజ్ ఎ క్యూ. ఆ 2 అవర్స్లో వెళ్ళిపోయింది బయటికి సినిమా. అంత ఫాస్ట్గా అప్పుడే ఉంది. ఇప్పుడున్న ఫోన్స్ ఎన్ని కాదు, అప్పుడే ఉన్నది. అప్పుడు ఏమీ లేదు. స్ప్రెడ్ ఓన్లీ వన్ పేపర్, వన్ ఫిలిం ఇట్స్ నాట్ వన్ ఫిలిం, వన్ షో విల్ మేక్ ఎ డిఫరెన్స్. చిత్రం నువ్వు నేను ఆడిన వల్ల నాకేం ఓపెనింగ్ కాల, సినిమా వల్లే ఆ సినిమా ఆడింది. అంటే కొంచెం అదే మీరు అన్నది కరెక్ట్, సినిమా వల్లే సినిమా ఆడింది. అదే అంత క్రేజ్ ఉన్నా ఓన్లీ 40% ఓపెనింగ్ ఉందని చెప్తున్నారు కదా. బట్ సినిమా పిక్ మ్యాట్నీకి ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. అదే వైల్డ్ ఫైర్ ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. 150 days ఆడింది. 150 days. కానీ దేవిపుత్రుడు మళ్ళీ దేవిపుత్రుడు తర్వాతే మనసంత నువ్వే అనుకోండి. దేవి లాంటి అన్ని కష్టాలు పడి అంత స్ట్రగుల్తో దేవి అప్పుడు పేపర్స్లో, అంటే నేను రాసిన వాళ్ళలో ఉన్నాను, అన్ని మీడియాస్లోని పేపర్స్లోని రాశారు. డిస్ట్రిబ్యూటర్లే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో లవకుశ లాంటి హిట్ ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడారు అందరూ. తర్వాత దేవిపుత్రుడు స్టార్ట్ అయింది. దేవిపుత్రుడు స్టార్ట్ అయింది. కథ వినకుండా వెంకటేష్ బాబు ఓకే చేశారు. విన్నారు బాబు విన్నాడు. ఆ లాస్ట్ 45 minutes ఇంకా అదంతా ఫినిష్ చేయమన్నాడు. బట్ మా ఇదేంటంటే మా వర్కింగ్ స్టైల్ ఎలా అంటే నాది కోటరామకృష్ణ గారి కాంబినేషన్లో చెప్తున్నా. షూటింగ్ జరుగుతున్న కొద్ది ఆ జోష్లో ఒక్కొక్క సీన్ అల్లుకుంటా చేస్తాం. అది దేవి కూడా అలాగే చేసాము, నేను చేసిన మనసంత నువ్వు కూడా అలాగే చేశాను, చాలా ఫిల్మ్స్ అలా చేశాను. ఇది చివరికి వచ్చేటప్పటికి నాకు ఏదైతే వెంకటేష్ బాబు చెప్పాడో అదే జరిగింది. లాస్ట్ అరగంట కుదరలేదు నాకు, ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. సో అది ముందు తను చెప్పింది వినుంటే కాస్త ఆగి చేసుంటే. కానీ అప్పుడు ఏంటంటే కోటరామకృష్ణ గారు బిజియెస్ట్. ఈ సినిమా నుంచి ఆ సినిమా ఎప్పుడు ఆయన కెరీర్ అంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి ఎప్పుడు రాస్తారు, ఎప్పుడు స్నానం చేస్తారు, ఎప్పుడు భోజనం చేస్తారు ఎవరికి తెలియదు. హీ వర్క్డ్ సో హార్డ్ ఇన్ లైఫ్, ఇంపాసిబుల్. నేను ఒక్క సినిమా తీయడానికి చేస్తున్నాను. నేను ఏదైనా సినిమా తీయాలంటే ఒక్కడికంటే మైండ్లో వేరే పక్కన ఏదైనా ఉంటే నేను చేయలేను. ఆయన ఈజ్ ఏ సచ్ ఏ జీనియస్. 4, 5, 6 సినిమాలు ఒకటి. మార్నింగ్ 7 to 10 ఒక సినిమా, మార్నింగ్ 10 ఒక హీరో లాగా డేట్లు ఇచ్చాడు ఆయన. అవునండి, మనం చూసాం కళ్ళెదురుగుండా ఆయన తాలూకు. ఆయన కూడా దేవిపుత్రుడు 2 రోజులు అందరు షూటింగ్ లాపి వచ్చి పాపం కూర్చున్నాడు. ఆయన నాకు నచ్చట్లేదండి, లాస్ట్ అరగంట నేను షూటింగ్ చేయలేను, అది చేయలేను ఇది చేయలేను అంటే ఆయన ప్రయత్నం చేశాడు. ఆయనకి ఏం చెప్పాలో తెలియదు. ఒక సినిమా కుదురుతుంది, ఒక సినిమా కుదరదు. కుదరడం అంటారు, కుదరడం అది సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి చాలా ముఖ్యం, కుదరడం. అదే ఇందాక నేను రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది అది టైం అని. కానీ సెన్సార్ వాళ్ళు సినిమా చూసి, నేనున్నా ఎఫ్డీసీలో ఆ రోజున సెన్సార్ ఆఫీసరే
నాతో అన్నాడు, మీరు 24వ తారీఖుకి వెళ్ళొచ్చు కదా, కొంచెం కొంచెం డిసడ్జస్ట్మెంట్లు ఉన్నాయి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఉన్నాయి, అవి సెట్ చేసుకుని మీరు చెయ్యొచ్చు కదా. అడవాడి పడ్డాం మేము. సంక్రాంతి రిలీజ్ చేయాలని కొంచెం ఆ ఒత్తిడి వల్ల ఇప్పుడు ఉన్న లైఫ్లో నేను ఆ ఒత్తిడికి లొంగను. అవును, ఇప్పుడు నాన్ స్టార్ కదా ఎవరైనా సరే, ఏదైనా సరే, ఈవెన్ నువ్వు లైక్ ఫిలిం లైక్ నువ్వు వస్తానంటే వద్దంటన్నా, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫిలిం, ది స్మాల్ యాక్టర్స్, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఫిలిం. అక్టోబర్ రిలీజ్ టప్ప 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 చేస్తున్నా. ఒక దగ్గరకు వచ్చాడు, నాకు ఐ హ్యాడ్ ఎ డౌట్. ఇలాగే నాకు దేవిపుత్రుడు ఏ డౌట్ వచ్చింది, ఆ డౌట్ వచ్చిందా వస్తే వీఆర్ ఆల్ ఇన్ దిస్ థింగ్, ఎక్కడో అరకు వ్యాలీలో ఉన్నాం, 250 పీపుల్ యూనిట్, మ్యాక్లు, కోళ్ళు, హీరోలు, ప్రకాష్ రాజ్ గారు, మాస్టర్ విజయన్ మాస్టర్, పెద్ద మాస్టర్ ఆయన విజయన్ మాస్టర్, ఫైటర్లు గీటర్లు, ఫైర్లు అంటించడానికి అవి ఇవి ఎన్ని వెహికల్స్. ఇక్కడ కూర్చుని 10 రోజులు ఆలోచించే కంటే ప్యాకప్ చెప్పి వెళ్ళేసి వస్తే ఎంత అవుద్దని మా అకౌంటెంట్ అడిగాను. వెళ్ళేసి 10 రోజుల్లో వస్తే ఎంత అవుతుందని అడిగాను. ఈ 10 రోజులు ఆలోచించుకొని చేద్దాం, లేదంటే మళ్ళీ ఒక దేవపుత్రుడు అవుతుందని. అయ్యి బాబాయ్ ఏంటంటే వెళ్ళాడు, ఏంటంటే ఇంతమంది యూనిట్ పెట్టుకుని మొత్తం వెళ్ళాలి, ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు, చాలా అవుద్దండి కాస్ట్ అన్నాడు. సినిమా హిట్ అయితే అన్ని 1 షోలో వచ్చేస్తాయి అన్నీ, ప్యాకప్ అని చెప్పాను. ఉలిక్కి పడ్డారండి అందరూ అక్కడ, ఎవ్రీబడి. ఏంటిది 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 అన్నారు. కాకపోతే ఎవ్వరూ నా మాట కాదని, నేను చెప్పాను కదా ఎవరికంత సీన్ లేదని, ఎవ్వరూ సైలెంట్ అయిపోయారు అందరూ. నేను తిరిగి వచ్చి 10 రోజులు కాదు కానీ 1 మంత్ బ్రేక్ తీసుకున్నాను. థియేటర్స్కి వెళ్ళాను, రకరకాల మూవీస్ చూశాను, ఎన్నో రకాల ఇన్స్పిరేషన్లు తీసుకున్నాను, ఆర్డర్ మార్చాను. ముందు ఒక ఆర్డర్ ఉండేది, మళ్ళీ ఆర్డర్ మార్చాను. ఆ టైంలోనే నువ్వు వస్తాను వద్దంట, చాలా పాపులర్ ఫిల్మ్ కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్లో శ్రీహరి గారి